జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రైవేట్ స్కూల్స్ లో పుస్తకాల పేరుతో భారీ దందా జరుగుతుందా? తల్లిదండ్రుల జేబులు ఖాళీ అవుతున్నాయా? ఇప్పటి వరకు వినబడినటువంటి ఇలాంటి ఫిర్యాదులు ఇప్పుడు అధికారికంగా వినిపిస్తున్నాయి. దేశంలో అత్యున్నత మానవ హక్కుల సంస్థ అయిన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఈ విషయంపై స్పందించింది. అసలు ఎన్హెచ్ఆర్సి ఏం చెప్తుంది, ఎలాంటి రూల్స్ తీసుకొస్తుంది, మరి దీనిపైన మరింత క్లారిటీ ఇవ్వడానికి మనకి అందుబాటులో ఉన్నారు ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ దుర్గశ్రీ గారు. ఓవర్ టు మ్యామ్. Best wishes to all students for the start of a new academic year. చాలా ఎక్సైట్మెంట్ కదా, కొత్త పుస్తకాలు, కొత్త యూనిఫామ్. బట్ అట్ ద సేమ్ టైం పేరెంట్స్కి ఆ స్ట్రెస్ అనేది ఉంటుంది. పుస్తకాలు ఇంత ఎక్స్పెన్సివా, వీళ్ళు చదివే ఫస్ట్ సెకండ్ క్లాస్కి నేను ఇంత పెట్టాలా? ఈ స్ట్రెస్ అనేది కొన్ని సంవత్సరాలుగా సాగుతుంది. కొన్ని సంవత్సరాలుగా పేరెంట్స్ కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు. ఈ పుస్తకాల్లో ఎస్పెషల్లీ టెక్స్ట్ బుక్స్ అనేవి ఈస్ క్రియేటింగ్ అ లాట్ ఆఫ్ రిఫ్ట్. నేను స్పెసిఫిక్గా టెక్స్ట్ బుక్స్ గురించి మాట్లాడదలుచుకున్నాను. ఇప్పుడు ఒక పాప 4th క్లాస్ పాస్ అయ్యి 5th క్లాస్కి వెళ్ళినప్పుడు ఆ 4th క్లాస్ టెక్స్ట్ బుక్ రీసైక్లింగ్ చేసుకోవచ్చు కదా, అంటే తన జూనియర్స్కి ఇచ్చినప్పుడు అది ఉపయోగపడుతుంది కదా. కాకపోతే చాలా స్కూల్స్ ఈ మధ్య కాలంలో ఇన్సిస్ట్ చేస్తున్నారు, లేదు మొత్తం సెట్గా కొనుక్కోవాలి మా పుస్తకాలన్నీ, మేము టెక్స్ట్ బుక్స్ సెపరేట్, నోట్ బుక్స్ సెపరేట్ ఆర్ వర్క్ బుక్స్ సెపరేట్గా అమ్మము అని. ఓకే, అదే పుస్తకము నేను బయట మార్కెట్లో ఉన్నప్పుడు కొనుక్కోవచ్చా అంటే స్కూల్ ఇన్సిస్ట్ దట్ దే హ్యావ్ టు బై ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద స్కూల్. దాట్ ఈస్ అ బిట్ అన్ఫేర్ ఐ ఫీల్. వన్, నా దగ్గర టెక్స్ట్ బుక్ ఆల్రెడీ ఉంది. సెకండ్, మొత్తం సెట్ నేను కొనుక్కోవాలి, విచ్ ఇస్ మచ్ మోర్ ఎక్స్పెన్సివ్ ఇన్ కంపారిజన్ టు ది అవుట్సైడ్ మార్కెట్. బయట మార్కెట్లో 3,000 రూపాయలకి నాకు గ్రేడ్ 1 గ్రేడ్ 2 పుస్తకాలు వస్తున్నప్పుడు స్కూల్స్ అదే సెట్ కొన్ని స్కూల్స్ 4,500 వరకు అమ్ముతున్నాయి. అదే సెట్ కొన్ని ప్రీమియం స్కూల్స్ 10,000 వరకు పెట్టి అమ్ముతున్నాయి. టీచ్ చేసేది సేమ్, కాకపోతే ఆ పుస్తకాల ధర ఎందుకు పెరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఎన్సీఆర్టీ పుస్తకాలు అంటే 3,000 నుంచి 4,500 వరకు వెళ్తుంది. ఏంటి, ఒక స్కూల్లో 3,000 ఉంటే ఇంకో స్కూల్లో 4,500. అదే 10,000 ఎట్లా అవుతున్నాయో నాకు అర్థం కావట్లేదు. సేమ్ ఎన్సీఆర్టీ పుస్తకము గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలకి ఫ్రీగా ఇస్తున్నాం మనం. హౌ ఫేర్ ఇస్ దిస్ ఈక్వేషన్ ఫ్రమ్ ఫ్రీ టు 10,000 రూపీస్? అది ఫస్ట్ క్వశ్చన్. The second question is, why are schools imposing parents to pay for all books? నోట్బుక్స్ అంటారా, మీ స్కూల్ లోగో వేసుకుని అమ్మాల్సి వస్తుంది. ఐ కెన్ అండర్స్టాండ్ దాట్, బట్ నాట్ నెసెసరీ ద హోల్ సెట్. సో రిక్వెస్ట్ స్కూల్స్ టు రియలీ థింక్ అబౌట్ దిస్. మూడవది, రీసైక్లింగ్. ఇవన్నీ మనం చిల్డ్రన్కి నేర్పించాలి అనుకున్నప్పుడు, మనమే చేయనప్పుడు, స్కూల్సే చేయలేనప్పుడు మనం ఇంకా పిల్లలకి ఏం ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నాం? రేపొద్దున అదే పిల్లలు అడగచ్చు, రీసైక్లింగ్ అన్నారు, నేను లాస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ తెస్తే మీరు వద్దన్నారు. హౌ ఫేర్ ఇస్ దాట్? కొన్నిసార్లు పుస్తకాలే కాదు, స్టేషనరీ కూడా స్కూల్ నుంచే కొనాలి అని అంటున్నారు. ఒక పెన్సిల్ నాకు 50 రూపాయలకి బయటికి దొరికితే స్కూల్స్లో అదే పెన్సిల్ మీరు 80 రూపాయలకి అమ్ముతున్నారు. ఇస్ దిస్ ఫేర్? రీసెంట్లీ ఐ ఆల్సో సా అ స్కూల్ asking parents to pay electricity bills. మీ పిల్లలు స్కూల్కి వస్తున్నారు, ల్యాబ్ యూస్ చేస్తున్నారు, ఫ్యాన్స్ యూస్ చేస్తున్నారు, సో ఎలక్ట్రిసిటీ బిల్ కూడా షేర్ చేసుకోవాలంట. దట్ వాజ్ అన్బిలీవబుల్ వన్ ఫర్ మీ. విల్ కమ్ బ్యాక్ టు బుక్స్. ఎన్సీఆర్టీ బుక్స్ ఆర్ ఫ్రీ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్, 3,000 rupees or so in a normal private school, 4,500 in a premium school, and maybe 10,000 in a supreme premium school. ఈ ప్రీమియం స్కూల్స్లో ఇంకో కొత్త స్టైల్ అడాప్ట్ చేసుకున్నారు. ఎన్సీఆర్టీ బుక్స్ మానేసి కొత్త పబ్లిషర్ బుక్స్ తీసుకొచ్చుకుంటున్నారు. ఓకే, పబ్లిషర్ బుక్స్ అన్నది కానీ కొంచెం కాస్ట్ పెరిగిపోతుంది.
సో ఒకేసారి అది జంప్ అయ్యి 10,000 12,000కి వెళ్ళిపోతుంది. పిల్లలు పెరుగుతున్న కొద్దీ ధర కూడా పెరిగిపోతుంది. ఇస్ దిస్ ఫేర్? సో ఒక చోట మీరు ఇన్సిస్ట్ చేస్తున్నారు, మా పబ్లికేషన్ బుక్ మీరు కొనుక్కోవాలి, ఆర్ మేము అమ్మే పుస్తకాలు మీరు బుక్స్ కొనుక్కోవాలి అన్నప్పుడు మీరు ఆలోచించే ఆ పబ్లికేషన్ సెలెక్ట్ చేస్తున్నారా, లేకపోతే ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తున్నారా? ఎన్సీఆర్టీ పుస్తకాలు ఉన్నప్పుడు మీరు అదే సిలబస్ ఫాలో అవుతున్నప్పుడు వై నాట్ యూజ్ ఓన్లీ ఎన్సీఆర్టీ బుక్స్? వై నాట్? మన మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ and for the CBSE has given an approval to NCERT to publish those books. So why change the style? Why use any other publisher? ఆ పబ్లిషర్ బుక్స్ ఏమంటారు? నేను రికమెండ్ చేసేది మీ లైబ్రరీలో ఉంచుకోండి. లెట్ చిల్డ్రన్ లెర్న్ హౌ టు డూ ద రీసెర్చ్. డిఫరెంట్ పబ్లికేషన్ బుక్స్ తీసుకుని వాళ్ళు రెఫరెన్స్ బుక్స్ ఎలా యూజ్ చేయాలి అనేది నేర్పించండి. But do not insist that they have to buy them. So request all the schools to really think about the cost of the books. It's kind of unfair to insist or force parents to buy books which are not necessary. Need notebooks antunnara? Maybe yes, but not necessary with textbooks. First thing, I don't like the word textbook because that I feel I'm putting everything into a box. If you can call it as a reference book, that would be fabulous because children will learn how to do the research by using the reference book and not a textbook. So request schools, school management and school leaders to be very clear and very thoughtful of reducing the stress on parents in the context of books and book sale.